ఈ రోజు గత ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మనం ప్రతి 9 ఆగస్టు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఈ సభలో గిరిజనకు సంబంధించి సమస్యలు వాళ్ళ ఇష్యూస్ అర్థం చేసుకుంటున్నాము. మనందరికీ తెలుసు, మన జిల్లాలో చూస్తే ఒక 66,000 మంది ఎస్టీ కమ్యూనిటీ గిరిజనకు సంబంధించి వివిధ కాస్ట్ కమ్యూనిటీస్ సంఖ్య జిల్లాలో గత ఒక 3-4 నెలల నుంచి గిరిజనకు సంబంధించి ఈయన ఆరోపణ పట్టాలు ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఈయన సమస్యలు ఉన్నాయి. జిల్లా స్థాయి వివిధ కమిటీస్ లో డిస్కషన్ చేశాము, చర్చ చేశాము. ఆ సందర్భంగా సుమారు ఒక 6 రోడ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ తో మనం క్లియర్ చేశాము. ఇప్పుడు వచ్చే ఒక నెలలో ఇది శాంక్షన్ తెచ్చి ఖచ్చితంగా ఒక 6 నెలలో ఈ 6 రోడ్స్ పూర్తి చేస్తే మన గిరిజనకి కమ్యూనిటీకి ఒక మంచి మేలు జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవుతుంది. సో ఈ ఒక టార్గెట్ ఇప్పుడు పెట్టుకున్నాము. రేపు కూడా జిల్లా స్థాయి ఒక డిఎల్సీ మీటింగ్, ఆ డిఎల్సీ మీటింగ్ లో కొన్ని ఆరోపణ ఇష్యూస్ చర్చ చేస్తున్నాం, రోడ్ ఇష్యూస్ కూడా చర్చ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా నేను గత ప్రీవియస్ వీడి ట్రైబల్ మూర్తి గారు కూడా ప్రయాణం చేశాను. వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసి వ్యవసాయ తీసుకొచ్చారు. ఇంకా కాకుండా మన జిల్లాలో కొన్ని ట్రైబల్ హాస్టల్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్ హాస్టల్స్ లో కూడా సమస్యలు ఉన్నాయి. గత ఒక వారం ముందే ఒక 3 ట్రైబల్ హాస్టల్స్ లో కొన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేయడానికి కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 హాస్టల్స్ ఉన్నాయి. ఇవి కూడా వచ్చే ఒక వారంలో టాయిలెట్ సంబంధించి, లైట్ సంబంధించి, మిగతా ఫెసిలిటీస్ కోసం ఆ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 3 నెలల్లో మన ట్రైబల్ హాస్టల్స్ లో మౌలిక సదుపాయం సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను ఈ సభ నుంచి తెలియజేస్తున్నాను. అంతే కాకుండా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, వేరే రకాల డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్స్ కానీ, ఆరోగ్య కార్డ్స్, రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి, మౌలిక డాక్యుమెంట్స్. సో మన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ప్రతి 15 రోజులు ఒక్కసారి రివ్యూ చేస్తున్నారు. మీకు తెలుసు, మీ అప్లికేషన్ లో కూడా అధికారులు వచ్చారు, మీతో కూడా చర్చ చేశారు, మీ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయి తీసుకుంటున్నారు. ఇంకా చాలా పని పెండింగ్ ఉంది, ఇంకా ఉన్నాయి, ఇంకా పని పూర్తి కాలేదు. సో ఆ డాక్యుమెంట్ కి సంబంధించి క్యాంప్స్ మళ్ళీ వేగంగా జరగాలి, మళ్ళీ మీ అప్లికేషన్ లో ఆఫీసర్స్ రావాలి, మీతో సపోర్ట్ సమస్యలు పరిష్కారం చేయాలి. సో ఆ సందర్భంగా కూడా నేను వీడి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ తో కలిసి 15 రోజుల్లో కనీసం ఒక్కొక్కసారి ఒక్కొక్క అప్లికేషన్ మనం క్యాంప్ పెట్టి అటువంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయగలుగుతాము.